విష్ణు, పృథ్వీ వాళ్ళ రిలేషన్ గురించి ఏం చెప్తావు? ఇట్స్ అ డోపమైన్ రిలేషన్‌షిప్ అండి. అంటే? ఇట్స్ హ్యాపీ రిలేషన్‌షిప్. ఓకే. సో, ఐ డోంట్ నో. నాకు క్లారిటీ లేదు. బికాజ్ వాళ్ళిద్దరికీ క్లారిటీ లేదు. విష్ణు అక్కకి కూడా లేదు. వాళ్ళిద్దరికి క్లారిటీ లేదా? నో. నిజంగా లేదు. ఆ! విష్ణు అక్క కూడా ఎన్ని సార్లు అడిగినా షీ ఈస్ జస్ట్ లైక్ దిస్ పర్సన్ మేక్స్ మీ హ్యాపీ. హ్మ్. నేను ఇక్కడ బికాజ్ ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి. మనిషి వల్ల నాకు ఒక హ్యాపీనెస్, పీస్ కానీ, కంఫర్ట్ కానీ దొరుకుతుంది. హ్మ్. సో, ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్స్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దెమ్. సీతతో అంత బాండింగ్‌కి ఏంటి హ్మ్. రీజన్? సీత నేను చాలా ఒక్కలాగే ఆలోచిస్తాం. వి ఆర్ వెరీ లైక్ మైండెడ్ పీపుల్. హ్మ్. అండ్ అగైన్ షీ ఈజ్ ఆల్సో ఎమోషనల్. ఐఎమ్ ఆల్సో ఎమోషనల్. మాకు ఫ్యామిలీ వాల్యూస్ కొన్ని ఉన్నాయి. మనం కనెక్ట్ అలా పర్సనల్‌గా కనెక్ట్ అయ్యారా? పర్సనల్ కనెక్షన్ అయితే ఉంది. హ్మ్. అండ్ ఐ థింక్ ఎవరికైనా మొత్తం గేమ్ అయినా మేము ఎవరైనా తగ్గించి లేదు అక్కడ ఇంట్లో హ్మ్. కూడా. హ్మ్. సో వీ డెంట్ సీ ఎనీబడీ లోవర్ దెన్ అస్. ఏదైనా ఉంటే కాంపిటీషన్‌లో గేమ్ అవన్నీ మాట్లాడాలి కానీ, మిగతా అందరూ ఎలా అంటే అక్కడ కొంచెం నాకు కొంతమంది అనిపించారు దట్ ఒక్కరిని వీక్ చేసే మీరు స్ట్రాంగ్ అవుతున్నారని అనిపించింది. సో బట్ షీ డిడ్ నాట్ హ్యావ్ దట్ థింగ్. హ్మ్. షీ ఈజ్ లైక్ నేను స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను స్ట్రాంగ్‌గా ఆడతాను. మిగతా అన్నీ విల్ గో ఆన్. యాహ్! అలా ఐ లైక్ దట్. బిగ్ బాస్ జర్నీ వల్ల ఒక్కొక్కరు లైఫ్‌లో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు. హ్మ్. నీ లైఫ్‌లో నువ్వు ఏ లెసన్ నేర్చుకున్నావు బిగ్ బాస్‌లోకి వెళ్లి? వావ్! లెసన్. ఆబ్వియస్‌లీ లెసన్ అదే. ఎందుకంటే నేను ఒక లెసన్ నేర్చుకున్నా. ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు. హ్మ్. అరే నేను ఇలా మాట్లాడకూడదు. హుహుహుహు. ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. బయట ఉండేటప్పుడు మనుషులతో ఇలా ఉండాలని నేను అనే లెసన్ నేను నేర్చుకున్నా. లైక్ అలా నీకు ఒక లెసన్ ఉంటది కదా! అండ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్. హ్మ్. 13 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఇలా ఉంటది. ఇవన్నీ చూసొచ్చావు. 5 వీక్స్ జర్నీ చేసావు. ఒక లెసన్ ఉంటది కదా! ఐ థింక్ నేను ఒకవేళ నా గేమ్‌ని ఒక స్ట్రాటజికల్లీ ఆడితే మేబీ నాకు లెసన్స్ ఉంటుండే. కానీ హ్మ్. నాకిప్పుడు లెసన్స్ లేవు. ఎందుకంటే ఐ వాస్ మీ ఓన్లీ ఇన్‌సైడ్ ద హౌస్. హ్మ్. దానికి కూడా నేను ఎలిమినేట్ అయ్యా. బికాజ్ ఐ వాస్ జస్ట్ నేనిక లానే ఉంది. హ్మ్. సో నాలో ఏం చేంజెస్ లేదు అక్కడ ఇంట్లో అంటే ఇప్పుడు కూడా. ఇంట్లో ఉండాలంటే నైనికలా ఉండకూడదు. యాహ్! నైనిక షుడ్ జస్ట్ బక్ అప్ కొంచెం హ్మ్. ఆడాలి, కొంచెం గొడవ పడాలి, కొంచెం టాస్క్‌లో కనిపించాలి. షీ కొంచెం హాస్ టు బీ యాహ్! సీ ఎనీ విచ్ వేస్ ఐ అవును థింక్ నైనిక. బిగ్ టాస్క్‌లు హ్మ్. ఏవైనా వస్తున్నప్పుడు నేను ఆడతానని ముందుకెళ్ళవు. అది ఎందుకు ఫైట్ చెయ్యవు. బయటికి ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు. కానీ నేను ఎన్ని సార్లు ఇంతమందితో ఫైట్ చేసినా అని నాకు తెలుసు అది. హ్మ్. వాళ్ళకి కూడా తెలుసు. చాలా సార్లు పెద్ద డిస్కషన్ కూడా అయింది. బికాజ్ నైనిక వాస్ ఎ రైట్ ఫిట్ ఫర్ దట్. నైనికని ఎందుకు పంపించలేదు. హ్మ్. కానీ అగైన్ ఒక్కసారి చీఫ్ చెప్పాక యూ కాంట్ డూ ఎనీథింగ్. హ్మ్. అండ్ అక్కడ మనకి 10 మినిట్స్‌లో చూజ్ అయిపోవాలి. హ్మ్. ఎవరు ఆడుతున్నారో బిగ్ బాస్‌కి చెప్పేయాలి. ఒకసారి హ్మ్. బిగ్ బాస్‌కి చెప్పాక యూ కాంట్ చేంజ్ దట్ డెసిషన్. హ్మ్. చీఫ్‌కి ఎంత డౌట్ ఉన్నా, ఎంత క్లారిటీ ఉన్నా. సో ఐ థింక్ అదే చెప్తున్నా దట్ నైనికలా ఉండకూడదు. హ్మ్. ఒకవేళ బిగ్ బాస్‌కి మళ్ళీ వెళ్తే యాహ్! షీ హాస్ టు మేక్ ష్యూర్ దట్ ప్రతి చోట్లో హ్మ్. బికాజ్ అగైన్ బిగ్ బాస్ ఈజ్ ఎంటర్‌టైన్‌మెంట్. యాహ్! ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకపోతే ఇప్పుడు అదే అంటున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ హ్మ్. అంటే అందులో డాన్స్ కూడా ఉంది. అది కూడా ఒక ఎంటర్‌టైన్‌మెంటే. యాహ్! మనస్ఫూర్తిగా డాన్స్ యాహ్! చేయాలి మా నేను. మనస్ఫూర్తి అనేసరికి ఇప్పుడు మనం బయటికొచ్చేసాం. అంతే. ఇప్పుడు 'ఆదిత్య ఓం' గారిని మనం ఒకటి అనుకున్నాం. ఆయన ఏం లే హ్మ్. లైక్ ఇలా పడుకొని ఉంటారు. హ్మ్. లేకపోతే ఇలా కూర్చొని ఉంటారు. ఏం చెయ్యరు. హ్మ్. అనేసి మీ హౌస్‌లో అందరికీ ఒపీనియన్ ఉంది. ఆయనతో పాటు నైనిక ఎలిమినేట్ అయింది. హ్మ్. అంటే ఆయన నువ్వు ఒకటేనా? నో అలా ఏం లేదు. ఐ థింక్ యాక్సెప్ట్ చేస్తావా? నో ఐ వోంట్ యాక్సెప్ట్ దట్ హ్మ్. వి ఆర్ సేమ్. హ్మ్. ఐ థింక్ హిస్ నామినేషన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యారు వాజ్ లిటిల్ షాకర్ ఫర్ అస్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్. ఎందుకంటే చెప్తున్నారు కదా ఆడియన్స్ దట్ డల్‌గా ఉండిపోతే ఓట్స్ రావు. కానీ ఆయన లాస్ట్ 2 వీక్స్ నుంచి చాలా మంచిగానే ఉన్నారు. హి ఈస్ బ్రైట్. హి ఈస్ షైనింగ్ ఎవ్రీవేర్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎవ్వరు ఇన్ ద 8 కంటెస్టెంట్స్ ఎవరు అనుకోలేదు దట్ ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతారు. బికాజ్ ఆ వీకే ఆయన షైన్ అయ్యారు. ఆ వీకే ఆయన చాలా మంచిగా ఆడారు. సో వీ డిడ్ంట్ థింక్ దట్ హి విల్ గెట్ ఎలిమినేటెడ్. సో కొంచెం నాకు కూడా వచ్చింది. ఆయన మంచిగానే ఉన్నారు కదా! ఆయన గేమ్ కూడా ఆడుతున్నారు, మాటలు కూడా ఆడుతున్నారు, గొడవ కూడా పడుతున్నారు. ఆయన ఎందుకు ఎలిమినేట్ అయిపోయారని కూడా నాకొచ్చింది. సో యూ నెవర్ నో. బయట అసలు జనాల మీ నుంచి ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం ఇవ్వట్లేదు జనాలకి, క్లారిటీ ఉండదు అక్కడ. హౌస్‌లో ఎవరు చీఫ్‌గా వేస్ట్? ఆల్రెడీ అయిన వాళ్ళు ఇంకా ఉన్న మిగతా వాళ్ళు ఆళ్ళకి చీఫ్ వచ్చిన వేస్ట్ అని అనే పర్సన్స్ ఉన్నారు.
ఇప్పుడు ఎవరు లేరు. ఐ థింక్ ఎవ్రీవన్. ఉన్న చేసిన వాళ్ళలో ఆల్రెడీ నీకు చీఫ్‌గా నువ్వు కూడా ఫెయిల్ అయ్యావు. అది నా క్లాన్ వాళ్ళు చెప్పలేదు కదా! కానీ నాకు సార్ చెప్పారు కదా! నాకు సార్ చెప్పారు బికాజ్ అది ఐ షేర్డ్ మై రేషన్ విత్ అది ఫెయిలే నో కదా! రేషన్ గ్యాంగ్. అది కూడా ఫెయిలే కదా! ఫెయిల్ అయినట్టే రూల్ ప్రకారంగా, బిగ్ బాస్ రూల్ ప్రకారంగా ఐ ఫెయిల్డ్ యాస్ అ చీఫ్. యాక్చువల్లీ మనం కానీ నాకొచ్చిన డ్యూటీస్ గానీ, రెస్పాన్సిబిలిటీ ఐ ఆల్సో బిలీవ్ దట్ ఇది ముందు కూడా చెప్పా. నా వెనక ఎంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పాలి ఫస్ట్ నాకొచ్చి దట్ మీ డెసిషన్ మాకు నచ్చలేదు. యూ ఫెయిల్డ్ యాస్ అ చీఫ్ బికాజ్ యూ ఆర్ అవర్ చీఫ్. మిగతా వాళ్ళు ఆబ్వియస్లీ కాంపిటీషన్‌లో ఉన్న వాళ్ళు పక్కా చెప్తారు దట్ యువర్ క్లాన్ ఈస్ నాట్ గుడ్, యూ ఆర్ నాట్ గుడ్. యాక్చువల్లీ మన దగ్గర ఉండే వాళ్ళు చెప్పే కన్నా అవతల పర్సన్స్ మాటలే పట్టించుకోవాలి. వై? బికాజ్ వాళ్ళు చెప్పేదే కరెక్ట్, మన వెనక ఉండాలి చెప్పేది రైట్. నేను అది ఒకవేళ అది ఒప్పుకుంటే ఆ. దట్ ఐ ఫెయిల్ యాస్ అ చీఫ్ అది కూడా తప్పు అయిపోతుంది కదా. వై అది షుడ్ ఐ తప్పు అవ్వదు, యాక్సెప్ట్? అది తప్పు అవ్వదు. నేను మార్చుకుంటా అని చెప్పాలి. బికాజ్ నాకు వచ్చిన పని నేను బాగానే చేశాను. ఉమ్, మై క్లాన్ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ ఉమ్, నేను అదే చెప్పా కదా, ఒక్క చోట చూపించండి ఎక్కడ వర్క్ అవ్వలేదు అని. బికాస్ వాళ్ళకి ఒకటే టాపిక్, వర్క్ అవ్వలేదు వర్క్ అవ్వలేదు వర్క్ అవ్వలేదు. అదే Hmm. వర్క్ ఎక్కడ అవ్వలేదు అని చెప్పమ్మా. బట్ ప్రీతి జస్ట్ స్టేట్ సైలెంట్. తెలీదు అవ్వలేదు, నేను చెప్తున్నా అవ్వలేదు. Hmm. సో అంతే. నైనిక హ్యాజ్ ఏ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ గా ఫెయిల్ Hmm. అంటే యాక్సెప్ట్ చేస్తావా? నేను ఎందుకు చేస్తాను? మిగతా జనాల్ని అడగాలి మీరు. అది లైక్ అంటే పీపుల్ చెప్తున్నా ఆర్ గివింగ్ Why? మీ Because లవ్. అంటే అంటే 5th వీక్ ఎలిమినేషన్ ఎంటర్టైన్ చేయలేదు. అదే Mhm. ఒక డాన్సర్ గా ఒక Hmm. డాన్సర్ గా డాన్స్ చేసినా కూడా ఒక Hmm. ఎంటర్టైన్మెంట్. టాస్క్స్ ఆడలేదు. పాయింట్ అవుట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం. చీఫ్ గా ఫెయిల్. మీరు నామినేట్ చేస్తున్నారా నన్ను? నేను పాయింట్స్ ఉన్నాయి కదా, లైక్ అలా. ఐ థింక్ నాకన్నా డీసెంట్ జర్నీ బిగ్ బాస్ హిస్టరీలో అవ్వలేదు. Hmm. నాకు ఒక్క నెగటివిటీ రాలేదు. ఐఎమ్ వెరీ గ్లాడ్. నేను Negativity రాలేదు. I accept. నా ఏవి చూసేటప్పుడు కూడా ఐఎమ్ లైక్ నేను ఇలాగే ఉంటా. ఐ థింక్ నా ఏవి చూసేటప్పుడు నాకు రియలైజ్ అయింది దట్ ఇది చాలు నైనిక. ఎందుకంటే నువ్వు ఇలానే పోర్ట్రే అవ్వాలని అనుకున్నావు, నువ్వు Hmm. అలానే పోర్ట్రే అయ్యావు. Hmm. నా గేమ్ ఎక్కడో తగ్గింది కానీ నైనిక యాజ్ ఎ పర్సనాలిటీ, నా క్యారెక్టర్ ఏంటో నేను అలాగే పోర్ట్రే అయ్యా. చబ్లీ, బబ్లీ, క్యూట్, Hmm. లిటిల్ కిడ్, అవన్నీ ఉన్నాయి, అవి నేను కూడా అవన్నీ. చెప్పాను నీకు. సో సి అగైన్ నాకు బిగ్ బాస్ వాళ్ళు కూడా చెప్పారు దట్ మీరు ఒకవేళ జనాల్ని ఎంటర్టైన్ చేస్తే మీరు ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకుంటున్నారు. నేను అదే చెప్పా, నేను చబ్లీ క్యూట్ లిటిల్ గర్లే అంటారు నాకు, మిగతా దాని తప్ప నాకు ఐ థింక్ నేను అలాగే పోర్ట్రే అవుతాను. దట్ ఈస్ వాట్ కంటెంట్ ఐ విల్ గివ్ యూ ఆల్సో. Hmm. సో వెన్ ఐ సా మై ఏవి ఇట్స్ యాక్చువల్లీ వాట్ పీపుల్ ఆల్సో థాట్ ఆఫ్ మీ. నా ఏవీలో కూడా నేను హ్యాపీగానే ఉన్నా, క్యూట్గా ఉన్నా. సో ఐఎమ్ జస్ట్ లైక్ ఓకే, ఈ అమ్మాయి చాలు, ఈ అమ్మాయి క్యూట్గా ఉంది, నేను ఎలా పోర్ట్రే అవ్వాలని అనుకున్నా Hmm. అలానే. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ Hmm. ఒక్క నెగటివిటీ రాలేదు. Hmm. సో దానికి నేను చాలా డీసెంట్ జర్నీ, House- సాటిస్ఫైడ్. హౌస్ లో ఎవరైనా మాస్క్ వేసుకొని ఆడుతున్నారా? లైక్ డబుల్ ఫేస్? నో, ఇప్పటి వరకు అయితే లేదు. ఎందుకంటే అక్కడ డబుల్ ఫేస్ ఉండడం కూడా కష్టమే. అంటే ఎప్పుడో అలా మణికంఠ వచ్చేస్తుంది. అని అన్నారు. మణికంఠ నాతో డబుల్ ఫేస్డ్, బట్ హీస్ నాట్ ప్లేయింగ్ విత్ అ మాస్క్. తను ఉన్నాడు, హీఈస్ ఓపెన్ టు ద ఆడియన్స్. కానీ నాతో ఉన్నప్పుడు నాకు కొంచెం బ్యాక్ స్టాబ్ ఎందుకు అనిపించిందంటే యాజ్ అ ఫ్రెండ్ గా. Hmm. సో విత్ మీ హీ వాజ్ డబుల్ ఫేస్డ్. కానీ తన గేమే తను డబుల్ ఫేస్ గా విష్ణు కూడా సేమ్ అన్నది ఆడుతున్నాడు. కదా. సో ఎగ్జాక్ట్లీ యాజ్ అ ఫ్రెండ్ గా హీస్ ఫెయిలింగ్, Hmm. యాజ్ అ కంటెస్టెంట్ గా హీస్ డబుల్ ఫేస్ అని నేను చెప్పను. లైక్ ఒక్కొక్కసారి తన ఎమోషన్స్, ఫ్యామిలీని ఇలా ఎమోషన్ అవ్వడం, సడన్ గా ఇది తీయడం, ఇవన్నీ ఇవన్నీ లైక్ అలాంటి సింపతి అని మీకు అనిపించిందా లోపల? మాకు యాక్చువల్లీ తెలీదు తను ఏం కెమెరాలో ఏం మాట్లాడుకుంటాడు మాకు తెలీదు. Hmm. బయట వచ్చాక నాకు ఇదంతా అర్థమవుతుంది. అబ్బో ఎన్ని చెప్పారా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బట్ అక్కడ లోపల హీఈస్ జస్ట్ ఇది కూడా టాపిక్ వచ్చింది దట్ నువ్వు అందరి దగ్గర వెళ్ళి యూ వాంట్ టు బి కన్సోల్డ్, కానీ నీ దగ్గర వచ్చేసరికి యూ నెవర్ బీ లైక్ అ ఫ్రెండ్ టు ఎనీబడి, ఇది వచ్చింది. బట్ అప్పటికి మేము చాలా అర్థం చేసుకున్నాం యాక్చువల్లీ మణికంఠని, బికాస్ వీ అండర్స్టాండ్ తనకి ఉన్న డిప్రెషన్ వేరు, ట్రామాస్ వేరు. సో చాలా ఇంటి కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచిగా చూసుకున్నారు మణికంఠని. సో అందుకే మాకు ఆ థాట్స్ రాలేదు. బయట Okay. వచ్చేసరికి నాకు అర్థమవుతుంది ఓకే ఈస్ ప్లేయింగ్ అ సింపతి కార్డ్. Hmm. కానీ అది లాస్ట్ వీక్ నాకు సార్ కూడా చెప్పేశారు దట్ సింపతి ఈజ్ సింపతి, 1% అయినా 10% అయినా. బయట ఎప్పుడు జరగలేనన్న విధంగా నీకు హౌస్ లోని చెత్త మొత్తం నీ మీద పోసేదానికి Hmm. ఎన్ని ట్రిప్లు వెళ్ళావు? ఎన్ని ట్రిప్స్ వెళ్ళావు మొత్తం? ఐ థింక్ నాకు దట్ టైమ్ నవీల్ కాదు,
ప్రేరణ, సోనియా. టూ నామినేషన్స్ వచ్చాయి నాకు మ్మ్. అనుకుంటా. మ్మ్. సారీ 2 or 3. సోనియాది నీకు సోనియాది నాకు బిగ్ బాసే మంచిగా వేయండి, సరిగ్గా వేయండి. సరిగ్గా నేను అదే బిగ్ బాస్ కి కూడా అంత ఎందుకు బిగ్ బాస్, బట్ ఒక ఏం 3 అనిపించలేదా? times వెళ్ళా. ఏం అనిపించ- నో ఇట్ డిడ్ంట్ స్మెల్ బ్యాడ్ ఆల్సో, ఏం అనిపించలేదు. రైట్ రైట్ అనిపించింది. నాకు జస్ట్ తడిగా ఉండకూడదు, అది ఐ వాజ్ వెరీ గ్లాడ్ అది డ్రై ట్రాష్ అని లైక్ చీకే చాలు డాల్లో. కంటెస్టెంట్స్ గురించి నేను అడుగుతా, ఒక్కొక్కరు కంటెస్టెంట్స్ గురించి. వాళ్ళు ఎలా ఆడుతున్నారు, లైక్ రియల్ ఫేక్ ఆర్ వాళ్ళ గేమ్ ఎలా ఉంటుంది అనేది చెప్పాలి. యాక్చువల్ టాప్ 5 ఎవరు అనుకుంటున్నాను ఈ ఉద్దేశంలో? టాప్ 5 లో ఎవరు ఉండాలని గట్టిగా కోరుకుంటే, ఎవరు ఉంటారో తెలీదు, బట్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నా దట్ ఈస్ నిఖిల్ అండ్ సీత. టాప్ 5 మిగతా ముగ్గురు చూద్దాం. చూద్దాం. టు బి మీ ఫ్రెండ్స్ ని పెట్టుకుంటున్నావు, వాళ్ళు మంచిగా ఆడుతున్నారండి. ఫ్రెండ్సే ఐ యామ్ ఇంకా. గ్లాడ్. కానీ బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారు నీకు తెలియదు కదా. మంచిగా ఆడుతున్నారా నువ్వు అనుకుంటున్నావు, ఆడియన్స్ ఏమనుకుంటారు ఆడియన్స్ తెలియదు. ఇప్పుడు నేను బయట వచ్చాక ఆడియన్స్ ఇలా ఆలోచిస్తున్నారు, ఇప్పుడు నేను నా డిసిజన్ ని మార్చేసి నా ఫ్రెండ్స్ ని సపోర్ట్ చేయకుండా ఇలా, బికాస్ నాకు వాళ్ళ ఆడిన విధానం నచ్చింది, అందుకే ఐఎమ్ సపోర్టింగ్ దెమ్. సరే మిగతా వాళ్ళంతా నాకు నచ్చట్లేదు, సో సరే. నాట్ సపోర్టింగ్. సరే నేను ఒక్కొక్కరి పేర్లు చెప్తాను, వాళ్ళు ఏంటో చెప్పాలి. విష్ణు, ఆ లిటిల్ డిస్ట్రాక్టెడ్, ఆమె కొంచెం ఫోకస్ తో ఆడితే మంచిగా ఉంటుంది. మణికంఠ, ఐ అండర్స్టాండ్ బిగ్ బాస్ ఈజ్ లైఫ్ టు హిమ్, ఎవ్రీథింగ్ టు హిమ్, కానీ అంతే నిజాయితీగా కూడా ఉంటే బాగుంటది అని పెద్ద ఆలోచిస్తాను. స్టేట్మెంట్. కొంచెం అందరితో బికాజ్ నీకు నామినేషన్స్ పడుతూ ఉంటే నువ్వు ఎప్పుడైనా గేమ్ నుంచి వెళ్ళిపోతావు. నీకు నామినేషన్స్ పడకుండా ఉండాలంటే నువ్వు అందరితో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి. పృథ్వీ, ఐ థింక్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెంటర్. గుడ్ గేమ్. ప్రేరణ, ఓవర్ ఎంతూజియాస్టిక్, కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటది. అచ్చా అవునా, ఆలోచించి మాట్లాడదా. గేమ్ లో వచ్చేసరికి షీఈ్ జస్ట్ హైపర్ పర్సన్. అది తప్పు అని చెప్పును, కానీ కొంతమందికి అలా ఉంటది. హైపర్ ఉన్నప్పుడు జస్ట్ అలా నోరు జారిపోతుంది. అండ్ ఆమెకి అది 1 కాదు 2 కాదు 3-4 టైమ్స్ జరుగుతూనే ఉంది. సో హర్ యాంగర్ షీ కాంట్ కంట్రోల్, హర్ ఎంథూజియాజం కంట్రోల్ అవ్వదు ఆమెకి. సో అది కొంచెం కంట్రోల్ చేస్తే ప్రాపర్ కంటెస్టెంట్. నిఖిల్, నిఖిల్ నిఖిల్ అనగానే ఒక ఫేస్ లో ఆయన, ఐ హోప్ హీ డజంట్ గెట్ టూ ఎమోషనల్ అండ్ మళ్ళీ మెనిపులేట్ అవ్వకుండా ఆడితే గట్టిగా ఎవరికైనా ఉంటారు. మ్యానిపులేట్ అయ్యాడా. హీ డిడ్ గెట్ మెనిపులేటెడ్ కదా సోనియా అక్క, సమ్వేర్ ఇట్ హ్యాపెండ్. బికాజ్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ముందు అలా ఉండేవారు కాదు. సో అది క్లారిటీ వచ్చేసింది జనాలకి కూడా. ఓకే నౌ నిఖిల్ ఇస్ బెటర్, సో ఇట్స్ క్లియర్ దట్ హీ వాస్ గెటింగ్ మెనిపులేటెడ్. ఓకే. నబిల్, నబీల్ అసలు ఈజ్ అగైన్ ఈజ్ అ టైగర్. సీత, సీత అగైన్ ఐ థింక్ చాలా అందరి గురించి ఆలోచిస్తూ ఆడితే వీక్ అయిపోతుంది. షీ హ్యాస్ టు ప్లే ఒక 1 woman ఆర్మీ లాగా ఆడాలి, అప్పుడు ఎవరు ఆపలేరు. యష్మి, ఐ లవ్ యష్మి. ఆమె ఎలా ఆడుతుంది, ఐ లవ్ అ గేమ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆమె ఎవరితో కనెక్టెడ్ అవ్వకుండా ఆడుతుంది. షీ ఈస్ వెరీ స్పోర్టివ్ పర్సన్. అసలు నేను ఒక టాస్క్ ప్రభావతి 2.0లో అందరితో గొడవ పడుతుంది, అందరితో షీ ఇంకా వెళ్ళిపోతుంది టు ఫైట్. కానీ ఆ తర్వాత షీఈస్ టేకింగ్ ఇట్ వెరీ స్పోర్టివ్లీ, దట్ షీఈస్ నాట్ కమింగ్ ఇన్ కంప్లైంట్, నువ్వు ఇక్కడ హర్ట్ అయినా, నేను ఇక్కడ హర్ట్ అయినా, ఫిజికల్ వైలెన్స్ అయింది అని. షీ డిడ్ంట్ కంప్లైంట్, షీ టుక్ ఇట్ ఓకే టాస్క్ కదా, టాస్క్ లాగా ఆడుతుంది. సో చాలా మంచి మైండ్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ నైనిక. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్యూచర్ లో నువ్వు అనుకున్నది హౌస్ లోకి ఎందుకైతే వెళ్ళావో అది బయటకు వచ్చాక అది నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మంచి 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 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటావని కూడా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఒక వైల్డ్ గా వెళ్తే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చూసారు కదా ఇంటర్వ్యూ. మరో కంటెస్టెంట్ తో కానీ మరో ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు